ఎక్కువ మందికి తెలియని లెజెండ్. అంటే ఇప్పుడున్న వాళ్ళలో మ్యాక్సిమం అయితే తెలియదు, ఇప్పుడున్న యూత్కి అయితే. అప్పట్లో బ్యాట్స్మెన్లు కూడా భయపడేవారు. అలాగే తన ఆట కోసం, తను అనుకున్నది సాధించడం కోసం తన బాడీని కూడా చాలా స్ట్రగుల్స్కి అయితే గురి చేశారనమాట. సో ఇంతకీ మనం మాట్లాడుకోబోతుంది ఎవరి గురించి అంటే మాత్రం ముత్తయ్య మురళీధరన్ గారి గురించి. శ్రీలంకన్ బౌలర్ అండి. సో ఆయన బయోపిక్ టైప్లో అయితే తీశారు. అంటే ఫుల్గా మొత్తం అంతా కాకపోయినా కానీ మనకి ధోని వచ్చింది చూసారా, సో ఆ టైప్లో అయితే తీశారు. కాకపోతే మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మరీ యుద్ధాలు, బీభత్సాలు, ట్యాంకర్లు ఎగిరిపోవడాలు, నలుగురు అవతల పడ్డాలు ఇలా అయితే ఉండదు. తెలిసిందే కదా, స్లోగా వెళ్తూ ఉంటాయి ఈ మూవీస్. సో మనం ఓపిక్గా చూడగలిగితే మాత్రం ఒక మంచి ఫీల్ని అయితే ఇస్తాయి మూవీ అయ్యే టయానికి. సో అలా అయితే మాత్రం ప్లాన్ చేశారు. చాలా బాగుంది మూవీ. చూస్తున్నంతసేపు కూడా కొంచెం స్లోగా వెళ్తున్న ఫీల్ వచ్చినప్పటికీ కూడా కొన్ని సీన్స్ అయితే మాత్రం మనకి చాలా హైలైట్గా అనిపిస్తూ ఉంటాయి. తన ఉనికిని కాపాడుకోవడానికి, అంటే ఒక విధంగా చెప్పాలంటే ప్రాణాలను కాపాడుకోవాల్సిన సిచ్యువేషన్ అనమాట. ఇంతకుముందు తమిళియన్స్ అని, సింహనులని బాగా గొడవలు అయితే జరిగాయి కదా శ్రీలంకలో. సో అంటే ఇప్పటికీ అక్కడక్కడ జరుగుతూనే ఉంటాయి. అలాంటి సిచ్యువేషన్లో వీళ్ళ ఫ్యామిలీ కూడా చాలా అయితే దాడికి ఎదుర్కోవాల్సి వస్తుంది. సో వీళ్ళ మామయ్య అయితే మొత్తానికి సేవ్ చేస్తారు వేరేగా. అప్పుడు ఈయన నెమ్మదిగా పెరుగుతూ క్రికెట్ మీద ఇంట్రెస్ట్ అయితే పుడుతుంది. ఒక విధంగా చెప్పాలంటే క్రికెట్ ఈయన్ని వెతుక్కుంటూ వచ్చిందని చెప్పొచ్చు అనమాట, అంటే సిచ్యువేషన్స్ పరంగా. సో ఈయన పెరుగుతూ ఉండగా అనుకోకుండా శ్రీలంకన్ టీంలో అయితే జాయిన్ అవ్వటము, కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల మళ్ళీ టీంలో నుంచి బయటకు వచ్చేయడం అయితే జరుగుతుంది. దాని తర్వాత వీళ్ళ నాన్నగారు కొలంబో వెళ్ళి పెద్ద చదువుకోనరా, మన బిజినెస్కి ఉపయోగపడుతుంది, బిస్కెట్ ఫ్యాక్టరీ ఉంది కదా అని చెప్పి చెప్తారనమాట. సో అలాంటి సిచ్యువేషన్లో ఆయన అప్లికేషన్ అవన్నీ ఫిల్ చేయడం కూడా జరుగుతుంది. కరెక్ట్గా పోస్ట్ బాక్స్లో వేసే ముందు, మీరు ముత్తయ్య మురళీధరన్ కదా, నేను చూస్తూ ఉంటాను, స్కూల్ పోటీల్లో మా టీంకి ఆపోజిట్గా అయితే ఆడారు, కానీ నాకైతే మీరు బాగా ఆడినట్టు అనిపించింది. సో నెక్స్ట్ కూడా ఆడుతున్నారు కదా, మీరు టీంలో ఆడాలని కోరుకుంటున్నాను, శ్రీలంకన్ టీంలో అని చెప్పి అయితే ఆవిడ చెప్పటము, ఆటోమేటిక్గా ఈయన మళ్ళీ మోటివేట్ అవ్వటము. సో చాలా కష్టపడి అయితే మళ్ళీ టీంలోకి వెళ్ళడానికి కష్టపడతారు. కాకపోతే ఆల్రెడీ శ్రీలంకన్ టీం కెప్టెనే డైరెక్ట్గా చిన్న క్రికెట్ మ్యాచ్కి వచ్చి ఆయన చూసి ఆ పర్సన్ వచ్చి నన్ను కలవమను అని అయితే చెప్తారు. కాకపోతే అప్పుడు ఆయన అంతగా పట్టించుకోరనమాట. శ్రీలంకన్ టీం కెప్టెనే ఏంటి, ఆఫ్టర్ ఆల్ నన్ను వచ్చి ఆయన పలకరించడం ఏంటి, రమ్మంటం ఏంటి, ఇదంతా కామెడీ అనే టైప్లో అయితే ఆయన మాట్లాడతారు. కానీ నిజానికి మళ్ళీ అదే కెప్టెన్తో పాటు అయితే ఆడతారనమాట. సో ఆయన లైఫ్లో క్రికెట్ ఎంత ప్రధాన పాత్ర పోషించింది అనేది హైలైట్గా అయితే తీసుకెళ్లారు. అలాగే ఆయన మ్యారేజ్ తర్వాత మళ్ళీ జరిగే సిచ్యువేషన్స్ అవన్నీ బాగా చూపిస్తారు. షోల్డర్ ఆయన ఆపరేషన్ చేయించుకోవటము, అలాగే తన హ్యాండ్ బెండ్ ఉండడం వల్ల క్రికెట్లో నుంచి బయటికి వెళ్ళిపోవాలి అనే టైప్లో అయితే మాట్లాడతారు. కానీ ఆ అడ్డంకులను కూడా దాటి తన బాడీని చాలా కష్టపెట్టి మళ్ళీ అయితే ఫామ్లోకి రావటము, 800 వికెట్స్ అయితే తీయటము, ఒక లెజెండ్ అని ప్రూవ్ చేసుకోవడం అయితే జరుగుతుందనమాట. సో చాలా బాగుంది మూవీ అయితే మాత్రం. అంటే మనకి ఒక విధంగా చూపించడం ఎలా అంటే, ఈయన ఇండియన్ అనే టైప్లో అయితే చూపిస్తారు, కాకపోతే శ్రీలంకన్ టీంలో ఆడుతున్నారు అనే టైప్లో అయితే మనకి పోర్ట్రైట్ చేస్తారనమాట ఆయన క్యారెక్టర్ని. సో చాలా బాగుంది. ఒకసారి చూడకపోతే మాత్రం చూడడానికి ట్రై చేయండి. వాళ్ళ నాన్నమ్మ గారేమో ఇండియన్, వాళ్ళ వైఫ్ ఇండియన్ అనే టైప్లో చూపిస్తారు. సో అక్కడ క్వశ్చన్ వస్తుందన్నమాట, ఒక విలేకరి అదేనండి ప్రెస్ ఆయన అయితే అడుగుతారు, రిపోర్టరు, మీరు ఎవరిని సపోర్ట్ చేస్తారు, ఇండియానా శ్రీలంకనా అని వైఫ్ని అడుగుతారనమాట. ఆవిడ చాలా ఇబ్బంది పడుతుంది. కానీ తర్వాత ఒక రోజు అయితే చెప్తారనమాట, నువ్వు ఏ టీంని ఎంకరేజ్ చేసినా నాకు ఏ ఇబ్బంది లేదు, అది నీ ఫీలింగ్, నువ్వు ఆస్ట్రేలియాని సపోర్ట్ చేసినా నాకు ఓకే అని చెప్తారు మురళీధరన్ గారు. సో అదైతే బాగా ప్లాన్ చేశారని చెప్పచ్చు ఆ క్లారిఫికేషన్ని. సో ఒకసారి చూడకపోతే చూడడానికి ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, రివ్యూస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.